సో ఇప్పటి వరకు మనం చిల్డ్రన్స్ ఎలా ఉండాలి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా ఓవర్కమ్ చేయాలి, సో ఇలాంటి థింగ్స్ మాట్లాడుకున్నాం. సేమ్ టైం పేరెంట్స్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. అంటే పేరెంట్స్ ఎలా ఉండాలి పిల్లలతో. సో పేరెంట్స్ ఎలా ఉండాలి అని చెప్పడానికి నా ఏజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ సరిపోదు, ఐ నో దట్. బట్ యాజ్ ఎ టీచర్ గా నేను మీ పిల్లల్ని ఎక్కువ అబ్జర్వ్ చేసిన ఒక పర్సన్ గా నేను దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఏమైనా పాజిటివ్ అనిపిస్తే మీరు వినొచ్చు, లేదంటే యూ కెన్ స్కిప్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అని చెప్పలేం. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క పేరెంట్ పర్ఫెక్ట్ గా ఉంటున్నారా లేదా మనకు కూడా తెలియదు. సో ఈ ప్రతి ఒక్క పేరెంట్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నానా లేదా అనేది, సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఫస్ట్ నేను చెప్పే విషయాలు, నేను చూసిన ప్రాబ్లమ్స్ నేను చెప్పే విషయాలు చెప్తాను. సో దాని తర్వాత మీ చాయిస్ అది. అందులో సో ఫస్ట్ థింగ్, వాళ్ళు స్కూల్కి వచ్చే ముందు వాళ్ళ బ్యాగ్ వెయిట్ కాకుండా వాళ్ళ బ్రెయిన్ వెయిట్ కూడా చెక్ చేయాలి. సో ఎంత వెయిట్తో వాళ్ళు స్కూల్కి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఎంటీ బ్రెయిన్తో వచ్చేలా ట్రై చేయాలి. ఎంటీ బ్రెయిన్ అని ఎందుకంటే ఒక ఎంటీ బాటిల్లోనే మనం ఏదైనా ఫిల్ చేయగలం. వై? బికాస్ ఇఫ్ సపోజ్ డే 1 మీరు పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారంటే ఆ డే 1 నుంచి ఏం చేయాలన్న ప్లాన్ ఆల్రెడీ టీచర్స్ దగ్గర, స్కూల్ దగ్గర ఉంటుంది. స్కూల్ సిస్టంలో, టీచింగ్ సిస్టంలో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో వీళ్ళు ఎప్పుడైతే ఒక ఎంటీ బ్రెయిన్ తో ఎంటర్ అవుతారో, సో వాళ్ళకి ఫిల్ చేయడానికి అక్కడ రెడీగా ఉంటుంది. వాళ్ళ ప్రీవియస్ నాలెడ్జ్ దగ్గర నుంచి వాళ్ళు ఈ అకాడమీకి ఏమేం చేయాలనే ప్లాన్స్ వరకు ప్రతిదీ టీచర్స్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటారు. సో దీన్ని మెయిన్ చేసుకుని మీరు ఏం చేయాలంటే మనం ఎంటీ మైండ్ సెట్ పంపించాలి. ఎంటీ ఇన్ ద సెన్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాజిటివ్ బూస్ట్ ఇవ్వండి వాళ్ళకి. ఓకేనా, ఈ ఇయర్ కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి అని ఒక పాజిటివ్ బూస్ట్ అని వాళ్ళు స్కూల్కి పంపించండి. సో మిగతాది ఆ స్కూల్ సిస్టమ్ కానీ టీచర్ సిస్టమ్ కానీ వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ థింగ్, పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం అవైలబుల్ గా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజుల్లో ఒక ఇంట్లో ఖచ్చితంగా పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేస్తే తప్ప ఇల్లు గడవడం చాలా కష్టం. ఓకే, సో ఈ ప్రాసెస్ లో మనం వాళ్ళకి టైం ఇవ్వడం తగ్గించేస్తున్నాం. లైక్ మార్నింగ్ 8 to 6 అని జాబ్ అని, 6 తర్వాత వాళ్ళు పిల్లలు ట్యూషన్స్ అని, ట్యూషన్ నుంచి వచ్చి వాళ్ళని తిని పడుకోబెట్టడం, ఇదే హోంవర్క్ చేసావా లేదా ఇది ఒకటి చెక్ చేసుకుని పడుకోబెట్టడం జరుగుతుంది. ఇలా కాకుండా కొంచెం టైం, మీ పిల్లలే కాబట్టి ఒక 30 minutes ఆఫ్ టైం వాళ్ళతో స్పెండ్ చేసి ట్రై చేయండి. నేను పిల్లలకు చెప్పే దాంట్లో చెప్పాను ఏంటంటే, ఒక 30 minutes ఆఫ్ టైం మీరు డైలో ఏం చేస్తారో ఒకసారి రీకాల్ చేసుకోవాలని చెప్పాను. ఆ రీకాల్ చేసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గర అలా ఉండడం వల్ల వాళ్ళకు ఒక థాట్ వస్తుంది, ఏంటి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా పేరెంట్ నన్ను చెక్ చేస్తున్నారు. నాట్ అబౌట్ ది సబ్జెక్ట్, వాళ్ళకు కొంచెం అవైలబిలిటీ ఎలా ఉండాలంటే, సబ్జెక్ట్ కాకుండా మిగతా విషయాలు కూడా ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకునేంత స్కోప్ మీరు ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ ఏజ్ లో పిల్లలకి కొంచెం, సో అకార్డింగ్ టు ద సైకాలజీ అండ్ సైన్స్, వాళ్ళకు హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళ మీద ఎక్కువైతే ఎవరు అటెన్షన్ చూపిస్తారో వాళ్ళకే అట్రాక్ట్ అవుతుంది. సో ఇది హార్డ్గా ఉన్నా మనం డైజెస్ట్ చేసుకోవాల్సిన మ్యాటర్. సో ఆ అట్రాక్ట్ అయ్యేది ఎవరికూ కాకుండా అక్కడ కూడా మీరే రీప్లేస్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ ఒక సబ్జెక్ట్ విషయమే కాకుండా వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవడం వల్ల, ఒక కంఫర్ట్ జోన్ ఉండడం వల్ల, సో ఫ్యూచర్లో ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోవడం జరుగుతుంది. సో దీని మీద కొంచెం ఫోకస్ చేస్తే మీరు అనుకున్న విధంగానే మీ పిల్లలు ఉంటారు. ఇందులో ఏ మార్పు లేదు. ఇప్పుడు మీకున్న మెచ్యూరిటీ పిల్లలకి ఉండాలి అనుకోవడంలో తప్పలేదు, బట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ వేరు, మీ ఏజ్ ఫ్యాక్టర్ వేరు. సో ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసు, మేము ఎంత బిజీ ఉంటున్నామో తెలుసు, అయినా మా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు అర్థం చేసుకోరు. యాజ్ పర్ సైకాలజీ వాళ్ళ ఏజ్ కి వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు కొంచెం అటెన్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ మీద ఎవరైతే అటెన్షన్ ఇస్తారు, వాళ్ళకు ఎవరైతే టైం ఇస్తారు, వాళ్ళకి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారు, సో వీళ్ళ మీదనే వాళ్ళ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. మనం యూజువల్గా చూస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి మన మమ్మీని కాదని వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ ఫాదర్ కంటే వాళ్ళ ఫ్రెండ్ మాటకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేందుకు మనం రెగ్యులర్గా చూసుకునే ఒక ఇష్యూ ఏంటంటే, వాటితో ఫ్రెండ్షిప్ చేయడానికి మీరు చెప్తారు, బట్ వాటితో మీరు ఫ్రెండ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు టైం ఇచ్చుకున్నారు, ఒకరితో ఒకరితో టైం ఇచ్చుకున్నారు, ఒక బాండ్ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య కాబట్టి. సో దీన్ని నాకు నచ్చినంత మాత్రమే వాళ్ళు మార్చుకుంటున్నా అంటే లేదు. ఎందుకు? ఇంపార్టెన్స్. మన ప్రొఫెషనల్ లైఫ్లో సో ఎవరికి వారు బిజీగా ఉండాలి. సేమ్ టైం మన పిల్లల కంటే ఎక్కువ కాదు కదా. ఈ టాపిక్ మీద కొంచెం మనం ఆలోచించాలి. సో ఇంతమంది వాళ్ళకి చెప్పినట్టు, వాళ్ళకి ఒక 30 minutes లో డేలో వచ్చిన వర్క్ అంతా, డేలో చేసుకున్న సబ్జెక్ట్ అంతా రీకాల్ చేసుకోమని చెప్పారు. ఆ రీకాల్ చేసుకునే ప్రాసెస్ లో మీరు వాళ్ళ పక్కన ఉంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. నాన్న ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఈ టీచర్ ఏం చెప్పారు, అర్థమైందా కాలేదా, అర్థం కాకపోతే వెళ్ళాడు, లేదంటే నన్ను చూడమంటారు. సో ఈ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ మీరు మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక మైండ్లో థాట్ వస్తుంది, ఏంటి ఇంటికి వెళ్ళిన తర్వాత మా పేరెంట్స్ నన్ను అడుగుతా ఉన్నారని చెప్పి. సో వాడు ఫస్ట్ 2 days ఇబ్బంది పడ్డా కూడా 1 fine day వాడు ఒక రియలైజేషన్కి వస్తాడు. సో ఈ రోజు వెళ్తే మా ఫాదర్ అడుగుతున్నాడు,
సో వాళ్ళకి హ్యాబిచువల్ గా మారుతుంది. ఎలా అంటే సింపుల్, నేను క్లాస్ రూమ్ జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డైలీ ఒక స్టూడెంట్ ఉంటాడు, ఎక్స్ అయిన ఒక స్టూడెంట్, ఖచ్చితంగా డైలీ వాడు వాటర్ బాటిల్, లంచ్ బాక్స్ ని టైం టు టైం ఫినిష్ చేస్తాడు, తినేస్తాడు, సేమ్ టైం అది ఫినిష్ చేస్తాడు, నీట్ గా పెట్టుకొని క్లీన్ చేసేస్తాడు. ఎందుకు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ అండ్ వాళ్ళ మదర్ చెక్ చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే లంచ్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్. ఇది ఫస్ట్ డే నుంచి మనకి అలవాటు ఏంటంటే ఫస్ట్ డే మనకి ఇబ్బంది పడవచ్చు, ఒక ఫస్ట్ ఫ్యూ డేస్, ఒక 10 days ఆఫ్ టైం వాడు ఇబ్బంది పడవచ్చు, బట్ 11th day వాడు రియలైజ్ అవుతుంది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇది డైలీ జరుగుతుంది, నా డైరీలో ఇది ఒక పార్ట్ అయిపోయింది కాబట్టి నేను చేంజ్ అవ్వాల్సిన టైం వచ్చిందని వాడు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సేమ్ థింగ్ సబ్జెక్ట్ దగ్గర కూడా అది ఎలా ఉంటున్నారు, ఎలా చదువుతున్నారు, అర్థమవుతుందా లేదా, ఒక సబ్జెక్ట్కి కనెక్ట్ అవుతున్నారా లేదా, ప్రాబ్లం ఏంటి, టీచరా సబ్జెక్టా. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు వాళ్ళని అడగడం, వాళ్ళతో ఎంపథైజ్ చేయడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా సో పేరెంట్ అటెన్షన్ నా మీద ఉంటుంది, సేమ్ టైం సబ్జెక్ట్ గురించి కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే, సో అండ్ నెక్స్ట్ మార్క్స్ అని వాళ్ళ మీద ఎక్కువగా బర్డెన్ తీసుకురావాలి. ఎందుకంటే సో మనం ఈ రోజుల్లో చూస్తున్నాం ప్రతిదీ మార్క్స్ బేసిస్ లేదు, ప్రతిదీ ఈ మార్క్స్ ఉంటేనే ఇది చేస్తామని లేదు, ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్ ఉంది. ఈ నాలెడ్జ్ కాంపిటీషన్ అనేది ఉండాలి, తప్పులేదు, అది హెల్తీగా ఉండాలి. ద సేమ్ టైం సో మీ స్టూడెంట్ మీ పిల్లాడి యొక్క నాలెడ్జ్ ని నువ్వు మార్క్స్ తో మెజర్ చేయడం అయితే కరెక్ట్ థింగ్ కాదు. థింగ్ వాళ్ళకి ఇచ్చిన వర్క్ ని స్మార్ట్ గా చేస్తున్నా లేదా కూడా అబ్జర్వ్ చేయండి. సో స్మార్ట్ గా చేయడం అంటే ఏదో మొబైల్ యూజ్ చేయడం, టెక్నాలజీ యూజ్ చేయడం కాదు, ఓన్ గా చేస్తున్నా లేదా. ఓకే, వాళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ తోని సబ్జెక్ట్ కనెక్ట్ అవ్వడానికి వాళ్ళు ఎలాంటి సోర్స్ యూజ్ చేసుకున్నారు ఇది కూడా మ్యాటర్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఒక ఎక్స్ అండ్ వై అయిన స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళ మ్యాథ్స్ ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేసి వాళ్ళకి హోంవర్క్ చేయడం. ఫస్ట్ పర్సన్ మొబైల్ యూజ్ చేసుకుని, టెక్నాలజీ యూజ్ చేసుకుని దాన్ని ఆన్సర్ తీసుకున్నాడు, సెకండ్ పర్సన్ హోంవర్క్ చేసుకున్నాడు. లైక్ క్వశ్చన్ ఏంటంటే సపోజ్ 1 pen కాస్ట్ ఈక్వల్స్ టు 25 rupees అయితే 25 paise కాస్ట్ ఎంత. సో ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ బేస్ చేసుకుని ఈ ఎక్స్ అనే పర్సన్ ఏం చేస్తాడు, యాన్సర్ గా క్వశ్చన్ ప్రాబ్లమ్ ని ChatGPT గూగుల్ సెర్చ్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది, దాన్ని యాన్సర్ గా కాపీ చేస్తాడు. వాడు ఏ కాపీ చేస్తాడో వాడిని గుర్తుపెట్టు రాసేస్తాడు, మొబైల్ చూస్తాడు రాసేస్తాడు. ఆ మొబైల్ చూస్తూ కూడా ప్యారల్ ఇంకొక వీడియో లేకపోతే ఇంకొక సోషల్ మీడియానో ఇక్కడ ఉంటూ చేసే వర్క్. సో ఈ సెకండ్ పర్సన్ ఏం చేస్తాడు, సమ్ క్లారిటీ అబౌట్ ద క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, అకార్డింగ్ టు ద క్లాస్ సబ్జెక్ట్ నుంచి వచ్చి సబ్జెక్ట్ లో దీని ఫార్ములా ఏమై ఉంటుంది అంటే మనకు క్లారిటీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఇంటూ 1 quantity కాస్ట్ అని ఒక ఫార్ములా 1 మైండ్ ఉండడం వల్ల రెండింటిని మల్టిప్లై చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారు. సో వీనికి కూడా 625 ఆన్సర్ వస్తుంది, వీనికి 625 వస్తుంది. బట్ ఇక్కడ వీరి యూనిట్స్ ని రాయడం మర్చిపోతుంది. సో ఫార్ములా ఉన్న యూనిట్స్ రాయడం మర్చిపోతారా, అది ఎలా సార్ అంటే ఓకే సమ్ టైమ్స్ మిస్టేక్ జరగవచ్చు, దీని దగ్గర మిస్టేక్ జరగవచ్చు, దీని దగ్గర జరగదు. ఎందుకంటే టెక్నాలజీ యూజ్ చేసుకున్నాం కాబట్టి మన దగ్గర పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద నెక్స్ట్ డే, సో అదే నెక్స్ట్ డే సార్ ఆ నోట్స్ ని కరెక్షన్ చేసేటప్పుడు ఇలాంటి టైంలో కానీ ఇప్పుడు ఎక్స్ వై పర్సన్ లో ఇప్పుడు వై పర్సన్ దగ్గర మిస్టేక్ ఉంది, 625 రాశాడు బట్ యూనిట్స్ రాయడం మర్చిపోయాడు. సార్ వాళ్ళు ఏపీ క్వశ్చన్ అయినప్పుడు వాడు 625 ఆన్సర్ ని పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతాడు, ఎందుకు వచ్చింది అన్నా కూడా ఆ ఫార్ములా చెప్పగలుగుతాడు. సో ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఆన్సర్ తీసుకున్నాడు అని చెప్పగలుగుతాడు. యూనిట్స్ రాలేదంటే ఓకే ఆ ఫార్ములాలో యూనిట్స్ లేవు కాబట్టి మేబీ వాడు మర్చిపోయే ఛాన్స్ ఉందని చెప్పి మ్యాథ్స్ లో మనకి ఒకసారి చెప్పే ప్రయత్నం చేయడం వల్ల వాడికి అప్పటి నుంచి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. సో వాడు మళ్ళీ రిపీట్ చేసే ఛాన్స్ ఉండదు ఆ మిస్టేక్. బట్ వెన్ కమ్స్ టు ఫస్ట్ పర్సన్ మనకి ఆన్సర్ గుర్తుంది, ఫస్ట్ 10 కాస్ట్ గుర్తుండదు, నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ గుర్తుండదు, ఏది గుర్తుంది, మన దగ్గర మాత్రం ఆన్సర్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది చూస్తున్నాం కాబట్టి చెప్తాం. సో కొంచెం వాళ్ళు స్మార్ట్ గా వర్క్ చేయడానికి ట్రై చేయాలి, ఎందుకంటే దే ఆర్ వెరీ స్మార్ట్. మీరు చాలా మంది పేరెంట్స్ చేసే కంప్లైంట్ ఏంటంటే మా ఫోన్ లో అంటే మీ ఫోన్ నే మీ పిల్లలు తీసుకొని మీకు తెలియని విషయాలు అందరూ సెర్చ్ చేస్తాను. ఒక హాట్స్పాట్ కనెక్షన్ దగ్గర నుంచి పాస్వర్డ్ మార్చుకోవడం దగ్గర నుంచి మీరు మొబైల్ తరచు ఇవ్వట్లేదు, వాళ్ళు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం. మీరే చెప్తారు ఒక ఫోన్ పే కాకుండా మిగతా అన్ని ఈ ఫోన్ ని ఎట్లా యూజ్ నాకంటే ఎక్కువ మా పిల్లలకే చేస్తాను చెప్తారు. సో మీన్స్ అండ్ బ్రెయిన్ ఉంది బట్ ప్రాపర్గా యూజ్ చేయట్లేదు, అంటే దేని మీద స్పెండ్ చేస్తున్నాడు, మొబైల్ మీద స్పెండ్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ యూజ్ చేస్తున్నాడు. సో దాన్ని బుక్స్ వైపు కానీ లేకపోతే సబ్జెక్ట్ వైపు కానీ కంటెంట్ వైపు కానీ ఐదర్ మన గోల్ వైపు కానీ మన మైండ్ లో ఏదైనా ఒక గోల్ ఉంది, మన లైఫ్ లో ఏదైనా చేయాలన్న గోల్ ఏమో దాని వైపు కొంచెం మనం డైవర్షన్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్ గా మనకి పాజిటివ్ వస్తుంది. సో యాజ్ ఎ టీచర్ గా అంటే ఒక టీచర్ తన క్లాస్ లో పిల్లలకి కంపల్సరీ కొన్ని విషయాలు చెప్తాడు. అందులో ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలనే విషయంలో ఒకటి తల్లి, తండ్రి, గురువు, దైవం ఇది చెప్పేది ఒక టీచర్. అంటే మీ ఇంట్లో ఉన్న పేరెంట్స్ ని ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి, దాని తర్వాతే మేము అనే ఒక పాయింట్ మేము మాట్లాడగలుగుతాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పేరెంట్స్ ఇది అందరు చెప్పగలుగుతున్నారా? అంటే పేరెంట్ తో ఎంత ఫ్రీగా ఉంటున్నావో, పేరెంట్ కి అంత ఇంట్లో వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావో టీచర్ కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తున్నావా లేదా అనేది చెక్ చేస్తున్నారు. ఇది మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే ఇది నార్మలైజ్ చేసి మాట్లాడే దేనికి అంటే కొన్ని చూస్తున్నాం మనం బయట. సపోజ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి మనం సోషల్ లైఫ్ నుంచి తీసుకోవాలి అంటే క్రైమ్ రేట్ అనేది సొసైటీలో క్రైమ్ రేట్ అనేది ఫ్రెండ్లీ పోలీసింగ్ రాకముందు ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిన తర్వాత ఎలా ఉందో మీకు క్లారిటీ ఉంటుంది.
ఒకప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే పోలీస్ వెహికల్ చూసినా, వెహికల్ అవసరం లేదు, యూనిఫామ్ చూసినా కూడా వాళ్ళ చేతిలో ఒక లాఠీ పట్టుకోవడం, క్యాప్ పెట్టుకోవడం, వాళ్ళ యూనిఫామ్ చూసినా కూడా మనం కొంచెం జంకేది, మనం భయపడేది. వాళ్ళ అంటే ఐ కాంటాక్ట్ ఉండకపోయేది ఫస్ట్ ఆఫ్ ఆల్. చూస్తే ఏమవుతుంది, మన మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ భయం ఉన్నప్పుడు వాళ్ళని చూడడానికే భయపడ్డా మనం ఒక క్రైమ్ చేయడానికి ఖచ్చితంగా ఆలోచిస్తారు. బట్ ఎప్పుడైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిందో, అంటే మనతో పాటు ఫ్రెండ్లీగా, అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే ట్యాగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ట్యాగ్ పెట్టుకొని రూల్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, జ్యుడిషియల్ సిస్టమ్ మీద మనకున్న రెస్పెక్ట్ పోయింది. అంతా నంబర్ చాలా సందర్భాల్లో పోలీసులనే కొట్టిన రౌడీలు అనే పేపర్లు చూస్తున్నాం, మనం వీడియో న్యూస్లో కానీ ఇట్లాంటి థింగ్స్ లో చూస్తున్నాం, వదిలేస్తున్నాం. సరే ఆ క్రైమ్ కి ఈ క్రైమ్ కి సంబంధం ఉన్నదంటే సంబంధం లేకపోవచ్చు, కానీ ఒక యావరేజ్ పర్సన్ క్రైమ్ రేట్ లో ఇన్వాల్వ్ అయితే వానికి ఎంత లాస్ అయితే ఉంటుందో, ఒక యావరేజ్ స్టూడెంట్ టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, టీచర్ చెప్పింది వినకపోయినా కూడా అంతే లాస్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక మన సొసైటీలో, కామన్ మ్యాన్ ఉండే సొసైటీలో జ్యుడిషియల్ సిస్టమ్ ని కంట్రోల్ చేసేది పోలీస్ అయితే, సేమ్ టైం వాళ్ళున్న స్కూల్ అనే మినీ సొసైటీలో ఆ జ్యుడిషియల్ సిస్టమ్ కంట్రోల్ చేసే కూడా ఒక టీచర్. సో ఆ టీచర్ రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, వాల్యూ ఇవ్వకపోయినా, వాళ్ళు చెప్పింది వినకపోయినా, ఇక్కడ ఎంతైతే లాస్ ఉంటుందో ఇక్కడ కూడా అదే లాస్ ఉంటుంది. సో ఈ విషయం మీద పేరెంట్స్ కొంచెం టీచర్స్ తో ఇన్వాల్వ్ అవ్వండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, ఇలాంటి విషయం చెప్పే ప్రయత్నం చేయండి. ఒక కంఫర్ట్ జోన్ మాత్రం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే టూ మచ్ అవైలబిలిటీ కూడా ఒక్కొక్కసారి వాళ్ళ లక్ష్యాలను కానీ, లేకపోతే వాళ్ళ యొక్క బిహేవియర్ని కానీ చేంజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అవసరానికి మించి మనం ఏదైనా ఇచ్చినా కూడా అది లాసే. ఓకే, మనం నార్మల్ డేస్ లో చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఇవన్నీ గారాబాగా పెంచుకున్న కొడుకే వాళ్ళ పేరెంట్స్ కి అగేన్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రతిసారి అవుతుంది, ప్రతి విషయంలో అవుతుంది, ప్రతి ఒక్క విషయంలో అవుతుందని చెప్పను, బట్ అది అయ్యే ఛాన్స్ ఉంది, ఆ ప్రాబబిలిటీ ఉంది. ఆ ప్రాబబిలిటీ మనం తీసుకోకుండా మీరు ఒక ప్రయత్నం చేయండి. అంతేందుకు మీరు చదువుకున్న రోజుల్లో మీరు ఎంతో కష్టపడి ఒక పెన్ను కొనుక్కుంటే దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకునేది, ఈవెన్ అది లాస్ అయినా కూడా మీరు ఎంత సఫర్ అయ్యేది దానివల్ల. సో ఇవి ఒకసారి గుర్తు చేసుకొని అదే నేచర్ లో వీళ్ళు పెరిగేలా మనం ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి. ఓకే, ఒక థింగ్ వానికి ఇస్తున్నామంటే దాని ఇంపార్టెన్స్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా, అది వస్తువైనా మనిషి అయినా, వాళ్ళ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎథికల్ ఎడ్యుకేషన్ అంటున్నాం మనం. ఈ ఎథికల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది స్కూల్లో దొరికేది కాదు, మన ఇంట్లో కూడా మనం నేర్పించాలి. ఎందుకంటే ఒక స్కూల్కి వచ్చే ముందు వరకు ఒక పిల్లడి బిహేవియర్ ఎవరి మీద బేస్ అయి ఉంటుందంటే పేరెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది. వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీటిని బేస్ చేసుకుని ఒక చిల్డ్రన్ అనేది, ఒక స్టూడెంట్ అనేది స్కూల్కి రావడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి అడిషన్ గా ఈ టీచర్ అనేది ఆడవడం జరుగుతుంది. సో రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అన్నట్టు, టీచర్ పేరెంట్స్ కలిస్తేనే ఈ స్టూడెంట్ అనే పర్సన్ కి ఒక బ్రైట్ ఫ్యూచర్ మనం ఇవ్వగలుగుతాం. సో ఎథికల్ గా వాళ్ళు ఎలా ఉండాలి, హ్యూమన్ వాల్యూస్ కానీ, థింగ్స్ వాల్యూస్ కానీ, సో ఇలాంటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు చెప్పే ప్రయత్నం చేయండి. సో ఇది చెప్పడం వల్ల మీకు వచ్చే లాస్ ఏమి ఉండదు. ఇది చెప్పడం వల్ల వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ని మార్చుకొని ఫ్యూచర్ లో కూడా, లైక్ ఇప్పుడు ఒక 1-2 years లో మేబీ వాళ్ళు నేర్చుకోవడానికి ఒక 1-2 years పట్టచ్చు, కానీ ఆఫ్టర్ 2 years అది ఒక హ్యాబిచువేట్ గా మారిన తర్వాత మీరే గర్వపడతారు వాళ్ళని చూస్తారు. అలా కాకపోతే మీరే ఎక్కువ బాధపడతారు. అంటే అంత గారాబా పెంచుకున్న నేను, అన్ని నీకు అవైలబుల్ గా ఉంచిన నేను, అన్ని నీకు సమకూర్చిన నేను, నా వైపే ఇప్పుడు నాకే తిరిగి మాట్లాడుతున్నావా, ఇలాంటి ఒక జోన్ లో మీరు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఉండే ఉంటారు ఆల్రెడీ. సో ఇలాంటి ఒక జోన్ మీకు రావద్దంటే ప్రతి విషయం మీద కొంచెం అవగాహన వాళ్ళకి కనిపించింది, దాని ఇంపార్టెన్స్ చెప్పండి. అది వస్తువైనా మనిషి అయినా. ట్రస్ట్ యువర్ చిల్డ్రన్ ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు మీరు పెంచుకున్న వాళ్ళు, మీ అట్మాస్ఫియర్ లో, మీ వాతావరణంలో పెరిగిన వాళ్ళు, మీరు ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో, ఇలాంటి కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళ బాడీ లోపల వచ్చిన కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే, సో దాన్ని ఎక్స్క్యూజ్ చేయమని నేను చెప్పాను, బట్ ఎడ్యుకేట్ చేయండి వాళ్ళని. సో ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, నీ బ్రెయిన్ లో ఏం జరిగింది, లేకపోతే నీ బాడీలో ఏం జరిగింది, సో ఇట్లా ఒక ల్యాక్ ఆఫ్ టైం, అంటే నేను టైం ఇవ్వకపోవడం వలన, లేకపోతే నువ్వు ఎక్కువ అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వలన ఇలాంటి మిస్టేక్ జరిగింది అనే ఛాన్స్. సో నేను ఏం మాట్లాడుతున్నా మీకు అర్థమే ఉంటుంది. సో అలాంటి మిస్టేక్స్ వాళ్ళు ఏమైనా చేస్తే, సో కొంచెం వాళ్ళకి ఎక్స్క్యూజ్ అంటే వాళ్ళని అవాయిడ్ చేయకుండా, లైక్ అంటే నేను ఇట్లా పెంచాను, నేను నువ్వు ఇట్లా తయారవేంట్రా, ఇట్లాంటి విషయాలు కాకుండా అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి, సో ఆ విషయం మీద వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా చేయడం వల్ల వాళ్ళు కొంచెం మైండ్ సెట్, ఓకే మీ పర్స్పెక్టివ్ లో ఆలోచించి ఇది కూడా కరెక్టే కదా అని ఒక ఆలోచించి వాళ్ళు కూడా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకునే ఒక టర్న్, వాళ్ళ ఒక యూ టర్న్ తీసుకునే ఛాన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఎక్కడైతే మనం ఒక విషయాన్ని, ఒక ఆ సాఫ్ట్ థింగ్ ని ఎంత సాఫ్ట్ గా డీల్ చేస్తామో దాని మీద రిజల్ట్ బేసే ఉంటుంది. దాన్ని కాంప్లికేట్ చేసుకొని దాన్ని ఒక నెగిటివ్ మోడ్ లోకి నెట్టేయడం కంటే, మీ పిల్లలే మీరు ఇచ్చే టైమే, మీరు మీ పిల్లల మీద ఒక ½ hour టైం ఇవ్వడానికి పెద్ద పోయేదేం లేదు. సో ఒక ½ hour ఆ మిస్టేక్ గురించి ఆలోచించి ఏది పర్ఫెక్ట్ ఉంటుంది, ఏది సూట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ మీకు తెలిసే ఉంటుంది బాగా.
సో వాళ్ళ మెంటాలిటీకి వాళ్ళకి ఎలా కన్వే చేయాలి మ్యాటర్ అనే విషయం మీద కొంచెం ఆలోచించి ఆ డెసిషన్ మీరు తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ అండ్ లాస్ట్ థింగ్ కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే మీ సర్కిల్లో ఉండే మీ ఇంట్లో ఉండే పిల్లలు వాళ్ళ సర్కిల్లో ఉండే వాళ్ళకంటే పెద్ద పిల్లలతోనే ఫ్రెండ్షిప్ చేయకుండా చూసుకో. ఎందుకంటే ఒక 6th క్లాస్ పిల్లలు ఆలోచించినట్టు 9th క్లాస్ పిల్లలు ఆలోచించు, ఒక 4th క్లాస్ పిల్లలు ఆలోచించినట్టు 10th క్లాస్ పిల్లలు ఆలోచించు, ఒక 10th క్లాస్ పిల్లలు ఆలోచించినట్టు +2 ఉన్న ఏజ్ ఆలోచించు. సో వీని ఇంపాక్ట్ వీని మీద పడుతుంది. ఎందుకంటే వన్స్ వాడు ఒక ఎలిమెంటరీ లెవెల్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాడు ఒక ఫ్రీ బర్డ్ లాగా ఫీల్ అయ్యి కొన్ని రూల్స్ బ్రేక్ చేసుకొని, లేదంటే వానికి వాడే కొన్ని రూల్స్ క్రియేట్ చేసుకొని, ఓకే, సో మనం డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాం. వాళ్ళ ఇంపాక్ట్ వీళ్ళ మీద పడకుండా చూసుకోవాలి అంటే ఫస్ట్ ఆ సావాసాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. అది చాలా బెటర్. అందరూ అలాగే ఉంటారని నేను చెప్పాను, బట్ కొంత మోటివేట్ చేస్తారు పిల్లలు. మా ఇంట్లో ఉన్న పిల్లల్ని మనం మోటివేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో చూసుకోవచ్చు, మనం జడ్జ్ చేయొచ్చు ఒక పిల్లని, వాడి బిహేవియర్ని బట్టి మనకు అర్థమైపోతుంది వీళ్ళ దగ్గరికి మనం పంపించాలా పంపొద్దు. సో అట్లాంటి పర్సన్తో దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. అండ్ ఈ వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలంటే, ఏ కంటెంట్ మీద మాట్లాడుకుందాం, ఇలాంటి అంశాలు ఏమైనా మీరు షేర్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.